నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తారీఖున 17 పార్లమెంట్ నియోజకవర్గాల పోలింగ్ అయితే జరగనుంది. ఇక అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఇప్పటికే డిసైడ్ అయినట్టుగా మనకైతే అర్థమవుతా ఉంది. మనతో పాటుగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అసలు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు, బీసీ సంఘంగా మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీ చేతిలో ఏదో ఉంది, అసలు ఏంది ఇది? బహిరంగ లేక బీసీ ప్రజలకు ఎందుకు రాయాల్సి వచ్చింది? అసలు ఈరోజు ప్రస్తుతం జరిగేటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమికే బీసీలు ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే బీసీలకు ఏం మేలు జరుగుతుంది? ఈ ఎన్నికల్లో బీజేపీని ఎందుకు గద్దెదించాలనే దాని మీద ఇలా 4 పేజీలతోటి ఇలా కోటి కరపత్రాలను ఈరోజు హైదరాబాద్లో విడుదల చేయడం జరిగింది. నిజంగా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాదు తెలంగాణ పర్యటనలు ఉన్నారు. హైదరాబాదు పర్యటనలు ఉన్నప్పుడే మేము ఇది రిలీజ్ చేసినాం. ఎందుకు ఇండియా కూటమికే మద్దతు ఇవ్వాలంటే కుండ బద్దలు కొట్టినట్టు గత 10 ఏళ్లుగా బీజేపీ బీసీలను పట్టించుకోలేదు. బీజేపీ పార్టీ బీసీల ఆకాంక్షలను గౌరవించలేదు. బీజేపీ పార్టీ కనీసం బీసీలను ఒక మనుషులుగా చూడడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ జంతువులకు ఇచ్చిన విలువ మనుషులకు ఇస్తలేదు. ఇది ఏదో ఆరోపణ కాదు, ఇది ఒక సాక్ష్యం. మేము కులగణన చేయాలని అడుగుతున్నాం. ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో పులులు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, నక్కలు ఎన్ని ఉన్నాయి, జంతువుల లెక్కలు చేసింది. కానీ బీసీ కులాల లెక్కలు చేయాలంటే ఇది దేశ సమగ్రత దెబ్బతింటుంది. అంటే మా బీసీ కులాల లెక్కలు తీస్తే మీ దేశ సమగ్రత దెబ్బతింటుందా? మరి మా లెక్కలు లేనప్పుడు, మేము లెక్కలోకే లేనప్పుడు బీసీల ఓట్లు బీజేపీకి ఎందుకు వేయాలి? బీజేపీకి బీసీలు ఓట్లు వేయడం వల్ల బీసీలకు ఒరిగేది ఏముంది అని బీజేపీ అట్లా చెప్తుంది అంటున్నారు, ఎన్డీఏ కూటమి అట్లా చెప్తున్నారు. మరి ఇండి కూటమి ఏం చెప్తా ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు ఇండియా కూటమి స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే ఇక్కడ స్పష్టంగా ఈ లేఖలో చెప్పడం జరిగింది. ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏం చేసింది, ఇండియా కూటమి ఏమేమి చెప్పిందో ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇండియా కూటమి బీసీ కులగణన చేస్తుంటుంది, బీసీ కులాల లెక్కలు తీసి బీసీ రిజర్వేషన్ పెంచుతుంటుంది, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ తీస్తుంటుంది, అదేవిధంగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా వేస్తుంటుంది, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సామాజిక రిజర్వేషన్లు రక్షించడమే కాకుండా 50% సీలింగ్ని ఎత్తివేసి ఎవరి వాటా ఎంతో, ఎవరి జనాభా ఎంతో ఆ లెక్కల ప్రకారం మేము దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇస్తుంటుంది. మరి మా ఎజెండానే, బీసీల ఎజెండానే ఇండియా కూటమి ఎజెండా అయింది. మరి ఇండియా కూటమిలో ఎజెండా అయినప్పుడు మా నైతిక ధర్మం, మా సామాజిక బాధ్యత ఎవరి మీద ఉంటుంది? మా డిమాండ్లను ఎవరైతే వాళ్ళ ఎజెండాలు పెట్టుకున్నారో, వాళ్ళ అధికారంలోకి వస్తే ఈ దేశంలో 70 కోట్ల మంది బీసీల బతుకులు మారుస్తూ అంటున్నారో వాళ్లకు మద్దతు ఇవ్వాలన్నా? 10 సంవత్సరాలు మేము ఏమీ చేయలేదు, ఇంకొక 5 సంవత్సరాలు మేము ఈ మేనిఫెస్టోలో ఏమీ చెయ్యము, కులగణన చేయము, సపరేట్ మినిస్ట్రీ పెట్టము, సబ్ కోటా ఇవ్వము, అదేవిధంగా సామాజిక రిజర్వేషన్లను ఇవాళ రిజర్వేషన్లు పెంచము, అదేవిధంగా రిజర్వేషన్ లక్ష్యాన్ని నీరుగార్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి సామాజిక రిజర్వేషన్లు పెంచము అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు బీజేపీ చెప్తుంటే, బీజేపీకి బీసీలు ఓటు వేయడం అంటే తమకు తాము ఆత్మహత్య చేసుకున్నట్టే లెక్క. మేము చెయ్యమని చెప్పినాక కూడా ఎట్లా ఓటేస్తారు? కాంగ్రెస్ ప్రోద్బలానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘం లొంగే ఈ మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ వాళ్ళు ఆరోపించడానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది. అలాంటి వాటికి ఏం మీరు జస్టిఫై చేసుకుంటారు? వాస్తవానికి మా చరిత్ర చూసుకుంటే 25 ఏళ్లుగా బీసీ ఉద్యమంలో ఉన్నాం. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు నరేంద్ర మోదీ గారు బీజేపీ తరఫున తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. మొట్టమొదటగా స్పందించిందే మేము. బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తుంటే నరేంద్ర మోదీ గారికి, జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపినాం. నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు వేదికను కూడా పంచుకున్నాం. కానీ చిత్తశుద్ధి లేదు అనడానికి ఒక్క ఉదాహరణ ఏంటంటే, బీసీని ముఖ్యమంత్రిని చేస్తని ఒక రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు ఇచ్చారు. అంటే చిత్తశుద్ధి ఉందా? ఒక బీసీ రాజాసింగ్ ఉన్నాడు కదా, బీసీ రాజాసింగే సీనియర్ కదా. ఇప్పుడు 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో రాజాసింగే సీనియర్ కదా. అంటే బీజేపీకి మాటలకు చేతలకు ఎక్కడ పొంతన లేదు. మేము ఎవరి ప్రలోభాలకు గురిగాము. మేము ప్రలోభాలకు గురి అయ్యేది ఒక్కరికే, మా బీసీ జాతికే ప్రలోభాలకు గురవుతాం. మీరు ఇప్పుడు కోటి కరపత్రాలను వీటిని వేసి మరి
బీసీ ప్రజలకు బహిరంగ లేఖ అని చెప్పేసి విడుదల చేస్తున్నారు. ఇది ఈసీ ఒకవేళ అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు వీటిని పంచడానికి వీల్లేదు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నడుస్తుంది అన్నప్పుడు ఎట్లా మీరు ముందడు పోదలుచుకున్నారు? ఇది ప్రజల్లోకి ఎట్లా చేరవదలుచుకున్నారు? ఇప్పుడు ఇది ఈరోజు ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా లేదు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజ్యాంగం ఇచ్చినట్టు ఎవరైనా తమ భావాలను చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఉన్నది. ఈసీ అడ్డుకోవడానికి మాది రాజకీయ పార్టీ కాదు, మాది ఒక బీసీ ఉద్యమ సంస్థ. బీసీ ఉద్యమ సంస్థ మా బీసీ జాతికి ఏం కావాలి, ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరేం చేస్తారు? ఎందుకంటే ఇవాళ బీసీ ప్రజలకు తెలియకుండా ఒక నిర్ణయం తీసుకుంటే జాతికే నష్టం జరగబోతుంది. అట్లాంటి సమయంలో బీసీ ప్రజలకు మంచేదో చెడేదో ధర్మమేదో అన్యాయమేదో న్యాయమేదో చెప్పాల్సిన సామాజిక బాధ్యత ఒక బీసీ సంఘ అధ్యక్షుడు నా మీద ఉంది. ఒక బీసీ సమాజాన్ని జాగృతం చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. గతంలో బీసీ ముఖ్యమంత్రి అని మోసం చేసింది, అసలు బీసీలను కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని బీజేపీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ రేపు ప్రధానమంత్రి అవకాశము ఇండియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళకి వస్తే ఈ యొక్క హామీలు నెరవేరుస్తారని నమ్మకం ఉందా? వీళ్ళ లెక్కనే మోసం చేయరని నమ్మకం ఉందా? మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా భారత్ జోడో యాత్రలో 1,00,000 సార్లు చెప్పింది ఇదే విషయం. అదేవిధంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు తోక జాడించినా అక్కడ ఇండియా కూటమిలో కరుడు కట్టినటువంటి బీసీ కట్టర్స్ ఉన్నారు. ఒక స్టాలిన్ గారు ఉన్నారు, ఒక తేజస్వి యాదవ్ గారు ఉన్నారు, ఒక అఖిలేష్ యాదవ్ గారు ఉన్నారు. ఇండియా కూటమి ఓబీసీలతో నిండిపోయింది. అట్లాంటప్పుడు ఇవాళ మాట తప్పిన పరిస్థితే లేదు. ఖచ్చితంగా ఇవాళ చేస్తారని నమ్మకం ఉంది. ఇందులో మండల్ కమిషన్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, మండల్ కమిషన్కు మద్దతు తెలిపిన వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు. మండల్ కమిషన్ వ్యతిరేకించిన వాళ్ళు ఇండియా కూటమి ఉన్నారు. ఇవాళ మేము కూడా గతంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు కలిసినప్పుడు ఇదే విషయం, సీనన్న మీరు అడిగిన విషయం నేను రాహుల్ గాంధీ గారిని అడిగిన, మీరు కులాల జనాభా లెక్కలు తీస్తుంటారు కదా, మేము ఎట్లా నమ్మాలి అంటే ఎట్లా నమ్మాలి, మేము ఎట్లా చెప్తే నమ్ముతామంటే ఫస్ట్ మీరు అధికారంలో ఉన్న తెలంగాణ తీయండి అప్పుడు నమ్ముతామన్నాం. వెంటనే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి వెంటనే కులగణనకు చర్యలు తీసుకో అంటే రేవంత్ రెడ్డి గారు మేము రాహుల్ గాంధీ గారు కలిసిన వారం రోజులలో క్యాబినెట్ తీర్మానం చేసిండు, అసెంబ్లీ తీర్మానం చేసిండు, జీవో తీసిండు, 150 కోట్ల బడ్జెట్ ఇచ్చిండు. ఎన్నికలు కూడా అయిపోయింది. ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది, రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా జరుగుతుంది. మేము అందుకనే బీసీ ప్రజలకు తొలి వెలుగు ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. పిడికెడు మంది ప్రయోజనాల కోసం మనం పనిచేయొద్దు. 70 కోట్ల మంది ప్రయోజనాలకు, మన జాతి ప్రయోజనాలకు ఇలా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. 70 కోట్ల మంది జాతి ప్రయోజనాల కోసమే ఇలా ఇండియా కూటమికి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఇండియా కూటమికి మద్దతు తెలపడం ఒక చారిత్రాత్మక అవసరం కాబట్టి ఇలా మద్దతు తెలుపుతున్నాం. ఇది అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 2-3 రోజులు మాత్రమే ఆ సమయం మిగిలి ఉంది. 13వ తారీఖు అంటే ఈరోజు 8వ తారీఖు, ఒక మిగిలింది 3 రోజులు, 3-4 రోజులలో ఈ యొక్క పత్రాలు అయితే పోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు? ఇది కేవలం తెలంగాణ వరకే పరిమితం కాబోతా ఉందా? దేశవ్యాప్తంగా ఇలాంటి లేఖలు ఏమైనా వివిధ భాషల్లో తర్జుమా చేయబోతున్నారా? ఇది కేవలం తెలుగు కాదు, దీన్ని ఇంగ్లీషు, హిందీ, అదేవిధంగా ఇంకా జరగబోయేటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ ప్రాంతీయ భాషల్లో కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు నిర్మాణం ఉంది, మండల స్థాయి, గ్రామ స్థాయి నిర్మాణం ఉంది. ఇప్పటికే ఈ కరపత్రాలు వెళ్ళిపోయినాయి. ఈ తెలంగాణలో అయిపోయిన తర్వాత మళ్ళీ మేము దేశవ్యాప్తంగా పర్యటిస్తాం. మా ఎజెండా ఒక తెలంగాణలో కాదు, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో, మిగతా ఎన్నికలు జరిగేటువంటి అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తాం. మా కమిటీ ఒక్క తెలంగాణ కోసమే కాదు, మా జాతీయ కమిటీ. ఈవెన్ 29 రాష్ట్రాల్లో కూడా మా కమిటీలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే జాతీయ స్థాయిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, యూపీ, పంజాబ్, ఢిల్లీలో కూడా మా ఓబీసీ సంఘాలు కూడా ఇప్పటికే ఈ పని చేస్తున్నారు. మేము కూడా ఇదే పని చేస్తున్నాం. ఖచ్చితంగా మా ఎజెండా ఇలా బీజేపీని గద్దెదించి ఇలా ఇండియా కూటమిని, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిని అధికారంలో తీసుకొచ్చి బీసీ డిమాండ్లను పరిష్కరించుకోవడానికి, బీసీ జాతి అభివృద్ధి చేసుకోవడానికే మా తపన తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ అన్న. ఇది ఆ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు చెప్తున్నారు. ఖచ్చితంగా 1 కోటి కరపత్రాలు మేమైతే విడుదల చేయడం జరిగింది. బీసీ ప్రజలకు బహిరంగ లేఖనైతే మేము విడుదల చేస్తున్నాము. కాంగ్రెస్కే మా మద్దతు, కాంగ్రెస్ ఉన్నటువంటి ఇంటి కూటమికే మా మద్దతు అని అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.